గారు 5 సంవత్సరాలుగా ముఖ్యమంత్రిగా ఉండి రాజశేఖర రెడ్డి గారి కొడుకై ఉండి రాజశేఖర రెడ్డి గారు రైతుల్ని నెత్తిన పెట్టుకొని చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ప్రతి మాట తప్పారు. రైతుల కోసం 3,000 కోట్లతో ధర స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తాను, రైతన్న వాడు నష్టానికి అమ్ముకునే అవసరమే లేదన్నాడు. ఒక్క సంవత్సరం కూడా జగన్మోహన్ రెడ్డి గారు 3,000 కోట్ల రూపాయలు రైతులకు పక్కన పెట్టలేదు. 4,000 కోట్లతో పంట నష్టపోతే పంట నష్టపరిహారానికి నిధి ఏర్పాటు చేస్తానన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఒక్క సంవత్సరం కూడా 4,000 కోట్ల రూపాయలు రైతుల కోసం పక్కన పెట్టింది లేదు జగన్మోహన్ రెడ్డి గారు. ఈ 5 సంవత్సరాలలో కనీసం మద్దతు ధర లేక, కనీసం డ్రిప్ వేసుకుందామంటే సబ్సిడీ లేక, పంట నష్టపోతే పంట నష్టపరిహారం లేక ఈరోజు మన రాష్ట్రంలో రైతులందరూ అప్పుల పాలైపోయారు. ఆత్మహత్యలు చేసుకున్నా కూడా ఎవరు పట్టించుకునే దిక్కు లేకుండా తయారైంది. ఇక బిడ్డలకైతే ఉద్యోగాలు జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల కింద మాట ఇచ్చారు. సంక్రాంతి వచ్చినప్పుడల్లా జాబ్